శివుడిని నమ్ముకుంటే కష్టాలు ఎక్కువ అంటారు, నిజమేనా? నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఈవెన్ దానికి రీసెంట్గా నాకు ఆన్సర్ కూడా దొరికింది. 100% శివుడిని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ అయిపోతాయి. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఏ సిద్ధాంతం చదివినా, ఏ పండితుని అడిగినా, ఎవరేం చెప్పినా ఇదే 100% ట్రూ. శివుడిని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోతాయి. శివుడు ఎలా చేస్తాడంటే, ఇప్పుడు వేరే దేవుళ్ళని నమ్ముకున్నాం అనుకోండి, నమ్ముకోవడం అంటే అందరూ ఒకటే, బట్ మనకు స్టోరీస్లో చాలా ఉంటాయి. బట్ నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను చెప్తా. వేరే దేవుళ్ళు అందరూ ఏంటి, మనం పాపాలు చేసి వచ్చేసినా, కర్మ చేసి వచ్చేసినా, మనోడే ఏం కాదులే, ఇలా నెక్స్ట్ లైఫ్కి తోస్తారు. ఈ కర్మ ఈ జన్మలో తీసేస్తారు, నెక్స్ట్ జన్మలో యాడ్ అవుద్ది. శివుడు ఏం చేస్తాడంటే, నువ్వు కర్మ లిస్ట్ ఉంది శివుడి దగ్గర. నువ్వు ఎప్పుడైతే శివ డివోటీ అయిపోతావో, శివుడు నీ కర్మను తీసేయడం మొదలు పెడతాడు. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకొని. మనం ఎప్పుడైతే శివుడికి కనెక్ట్ అయిపోతామో, శివుడు నీ కర్మను తీసేయడం మొదలు పెడతాడు. అవి మనం కష్టాలు అనుకుంటూ ఉంటాం. ఆ కర్మ ఎప్పుడైతే కంప్లీట్గా వెళ్ళిపోద్దో, అప్పుడు శివుడు వస్తాడు నీ దగ్గరికి. ఇప్పుడు ముందు వచ్చేదనుకో, నువ్వు శివుడు వెళ్ళిపోతావు. అందుకే శివుడు ముందు రాడు. కష్టాలు పెట్టి పెట్టి అంటే మన కర్మ అనేది క్షయమైపోతూ ఉంటుంది. కర్మ ఎప్పుడైతే జీరో అయిపోద్దో, అప్పుడు ఆట మొదలవుద్ది. ఇవి ఇందుకు జరిగాయా అని మనకి రియలైజ్ అయిపోతాం. సో మోక్షం ఇచ్చేస్తాడు శివుడు. కనిపించడం అంటే ఏంటి? మోక్షం ఇచ్చేస్తాడు. అందుకే శివభక్తులకి చాలా కష్టాలు వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ అని, అవి ప్రాబ్లమ్స్ అని మనం అనుకుంటాం. బట్ మన లైఫ్లలో, లైఫ్ సైకిల్స్లలో, గత జన్మలు కానీ ఎప్పుడైనా చేసిన కర్మలన్నిటికీ అనుభవించాలిగా. అవన్నీ శివుడు ఇప్పుడే నువ్వు అనుభవించడం, నేను ఇస్తాను నీకు ఇవన్నీ అంటే, ఆ